ద్వితీయోపదేశకాండం 12వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 28:12. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. దేవుడు వర్షమును దాని కాలంలో పంపుతాడు కదా. దేవుని కంట్రోల్లో టైం వస్తే నీ కంట్రోల్లో కాకుండా, దేవా ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రభా, నా వల్ల ఏం అర్థం కావడం లేదని మనం అంటూ ఉంటాం. మన డైలాగులు ఇవన్నీ, నాకేం చేయాలని అర్థం కావడం లేదు, ఎట్లా ప్రభా. వి థింక్ హౌ టు కంట్రోల్ దిస్ టైం. కానీ దేవుడు అంటున్నాడు, కాలం దేవుని చేతిలోకి వెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు, నీ కాలగతులు దేవుని వశంలోనికి వస్తే, ఇఫ్ యువర్ టైమ్స్ ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్, దేవా ఈరోజు నీ చేతుల్లో పెడుతున్నాను అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థనాపూర్వకంగా నీ రోజును దేవుని దగ్గర పెడితే, నీ కార్యాన్ని దేవుని దగ్గర పెడితే, నీ అవసరతను దేవుని దగ్గర పెడితే, దేవుడు ఏం చేస్తాడంట? ఇప్పుడు చూడండి 12వ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని దేవుని టైంలోనికి నువ్వు వచ్చావంటే, నీవు దేవుని టైంలోనికి వచ్చావంటే, దేవుడు నీ దగ్గర ఉంటే, దేవుడు నీ టైంను కంట్రోల్ చేస్తే నీ కార్యము ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మన కార్యాలు ఆశీర్వదించబడలేదంటే మనం టైంను మన కంట్రోల్లోకి తీసుకున్నాం. నేనేం చేయాలి, నా కుటుంబం విషయంలో నేనేం చేయాలి, నా పిల్లల విషయంలో నేనేం చేయాలి, నెత్తి మీద అన్నీ వేసుకుంటాం, ఏం చేయం, ఉత్తమ మాటలు తప్ప ఏం చేయం మనం. ఎందుకు తెలుసా? మన చేతుల్లో లేదు, కానీ మనం ఫీల్ అవుతాం ఏదో చేయాలని. దేవుడు అంటున్నాడు, వర్షము దాని కాలమందు నేను కురిపిస్తాను, వర్షాన్ని దాని కాలమందు తీసుకొని వస్తే నీ కార్యం సఫలమవుతుంది. నీ యొక్క సమయం దేవుని చేతుల్లోనికి వెళ్ళింది అనుకున్నావు. ఇఫ్ గాడ్ ఈస్ కంట్రోలింగ్ యువర్ టైమింగ్ దెన్ యువర్ వర్క్స్ విల్ బి సక్సెస్ఫుల్. నువ్వు చేసే పని సఫలమవుతుంది. అంటే ఈరోజు విఫలమవుతున్నా, ఎంత కష్టపడుతున్నా అది బూమరంగ్ అవుతుందేమో, తిరిగి నీ మీదికే వచ్చేస్తుందేమో. ఆ పని, ఆ కష్టము, ఆ కార్యము విఫలమైపోతుందేమో. దేవునికి నీ టైం అప్పగించాలా, దేవునికి నీ రోజును అప్పగించాలా, దేవునికి నీ సమయాన్ని అప్పగించాలా. కార్యము ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే యువర్ టైమ్ ఈజ్ నాట్ బీయింగ్ హ్యాండ్ ఓవర్ టు ద లార్డ్. వర్షముకు ఒక కాలాన్ని పెట్టాడంట, ఆ కాలంలోనే వర్షం వస్తుందండి, ఆ కాలంలోనే వర్షం వస్తుంది. దేవుని బిడ్డలారా, నీ టైం దేవునికి అప్పగించు. దేవా ఈరోజు నాతో ఉండు ప్రభా, నా జీవితాన్ని ఆశీర్వదించు ప్రభా, నా కుటుంబంలోనే ఉండు ప్రభా. మనస్ఫూర్తిగా, నోటితో కాదు. చాలా సందర్భాల్లో అవర్ ప్రేయర్స్ కమ్స్ అవుట్ ఫ్రమ్ అవర్ మౌత్. అంటే కంఠపాఠం అంటుంది కదా, రోజు ప్రార్థన చేసి. చిన్నపిల్లల ప్రార్థన చూడండి, ఒకటే రకంగా ఉంటుంది. టేప్ రికార్డ్ ఆన్ చేసినట్టు ఉంటుంది, ఒకటే, ఇంకా మారదు. ప్రార్థన ఎప్పటికీ ఆ రకంగా ఉండకూడదు. నీవు దేవుని దగ్గర ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తివి అయితే గుర్తుంచుకో, నీ ప్రార్థన మారిపోతూ ఉంటుంది. ఎప్పటికీ ఒక్కటే లెటర్ ఉంటుందండి. అధికారికి రాసేవనుకో, లెటర్ మారుతుందా? మారుతుంది. ప్రార్థన కూడా ఒకటే రకంగా ఉందంటే, నువ్వు అప్పుడప్పుడు రొటీన్ ప్రార్థన, కంఠపాఠమైన ప్రార్థన, మనసు ఎక్కడో ఉంటుంది, నోరు బలుకుతూ ఉంటుంది. అందరికీ తెలుసు, జాతీయ గీతం జనగణమన పాడతాం. ఒకవేళ నేను అన్నాను అనుకో, అందరం లేచి జనగణమన పాడదామంటే కొంతమంది చెయ్యి వెనక్కి పెట్టుకొని పాడతారు, కొంతమంది స్టాండర్టీస్లో నిలబడి పాడతారు, కొంతమంది అటు ఇటు ఊగుతారు. ఎందుకు? మన కంఠపాఠం అయిపోయింది అది. కానీ జాతీయ గీతం ఎలా పాడాలి? ఒక క్రమంగా అటెన్షన్లో నిలబడి, నేను దేశ గీతం పాడుతున్నానని సెల్యూట్ కొట్టే వాళ్ళు సెల్యూట్ కొడుతూ, ఖచ్చితంగా తెలిసిన విధంగా తప్పు లేకుండా పాడాలి. జాతీయ గీతం విషయంలోనే అన్ని రూల్స్ ఉన్నాయండి. దేవుని దగ్గర ప్రార్థన చేసే దగ్గర ఎలా ప్రార్థన చేస్తున్నామో, దేవా ఈరోజు నాతో ఉండు. ఈజ్ ఇట్ ఎ క్యాజువల్ ప్రేయర్ ఆర్ ఈజ్ ఇట్ విత్ అ బర్డన్? నిజంగా పట్టుదలతో ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ కాలము దేవుని దగ్గరికి వెళ్తుంది, నీ కార్యం సఫలమైపోతుంది. నమ్మిన వారు ఆమేనంటారు. ఈ దినము నుంచి మన సమయాన్ని దేవునికి అప్పగిస్తాం. వర్షము వలె ఆయన మన మధ్యకు వస్తాడు. వర్షము చెప్పే రెండవ సందేశం ఏంటి తెలుసా? మొదటి సందేశం అది తుడిచివేసే వర్షం, రెండవదిగా అది కాలానికి అనుకూలంగా వచ్చేటువంటి వర్షం. కాలము అనేటువంటిది ఫాలో అవుతుంది వర్షం. ఆ వర్షము దేవుడు నిర్ణయించిన కాలంలో వస్తుంది. రెండవదిగా వర్షము తన కాలంలో వస్తే కార్యము సఫలమవుతుందంట. రెండవదిగా చూడండి, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ద్వితీయోపదేశకాండం 28:12. అంటే వర్షము తన కాలంలో వస్తుంది. వచ్చిన తర్వాత నీవు దేవుని చేతుల్లో నీ యొక్క టైంను పెడితే నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. రెండవదిగా, ఆకాశమును తన మంచి ధన నిధిని తెరుచును. దేవుని బిడ్డలారా,
దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవా ఇదిగో నా సమయాన్ని నీకు అప్పగిస్తున్నా, నా బిడ్డలను నీకు అప్పగిస్తున్నా, నా భర్తను నీకు అప్పగిస్తున్నా, నా భార్యను, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని నీకు అప్పగిస్తున్నాను అని మనసారా దేవుని దగ్గర ఉదయాన్నే ప్రార్థన చేసి, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, కార్యం సఫలం కావడం కాదు, ఏదైతే ఇంతవరకు మూతబడిందో దాన్ని నేను తెరుస్తాను, ఆకాశమును మంచి ధననిధిని నేను తెరుస్తాను. హల్లెలూయా. దేవునికి నిన్ను అప్పగించుకుంటే దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా? ఏది వ్యక్తులు మూసేశారో, ఏది సాతాను మూసేశాడో, గాడ్ విల్ ఓపెన్ దాట్. దేవుడు ఓపెన్ చేస్తాడు. దేవుడు ఓపెన్ చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ అనుకోవచ్చు, వీళ్ళు ఎవ్వరు నన్ను పట్టించుకోవడంలో, వీళ్ళెవ్వరు నాకు సహాయం చేయడంలో, వీళ్ళెవ్వరు నాకు కోఆపరేట్ చేయడంలో, వీళ్ళెవ్వరు. స్టాప్ దాట్. ప్రతిరోజు దేవా ఇది నా పని ప్రభా, జరగకుండా ఉంది, మీ చేతుల్లో పెడుతున్నాను, మీరు హ్యాండిల్ చేయండి అని దేవుని చేతుల్లో నువ్వు పెట్టేటువంటి వ్యక్తివైతే, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఎక్కడ తలుపులు మోయబడ్డాయో, దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తున్నగా దేవుడిని దగ్గరికి వస్తే నీ కొరకు నా దేవుడు తలుపులు తెరచునుగాక. మోయబడిన ప్రతి ద్వారం, అది గర్భమా, అది ఉద్యోగంలో ఆశీర్వాదాలా, లేకపోతే చదువుల్లో దీవెనలా, పిల్లల విషయమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ క్లోజ్డ్ in front of you has to be opened when the Lord comes with you. దేవుడు నీతో ఉంటే, దేవుడు నీ కొరకు ఉంటే, నీ కొరకు మోయబడిన ధననిధి తెరవబడి తీరాల్సిందే. హల్లెలూయా. నమ్మిన వారు ఆమేన్ అంటారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వర్షము వలె ఆయన మన యుద్ధకు వస్తారు. ఎందుకు? వర్షానికి ఒక టైం ఉంది, దేవుని టైమింగ్ ఒకటి ఉంది. దేవుడు ఆ రోజు నాకు అనిపించింది, దేవా ఓ అని నిలబడి ప్రార్థన చేయండి అని వాక్యం చెప్తా. ఆయా సందర్భాల్లో మనమే ప్రార్థన చేయకుండా పనులు ప్రారంభించాం. అందుకు నాకు నేర్పించడానికి, బుద్ధి చెప్పడానికి, గడ్డి తినిపించి బుద్ధి చెప్పడానికి నువ్వు నిలబెట్టావు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ఎక్కడి నుంచి చక్రం తిప్పాడు తెలుసా? ఆగి దేవుని సన్నిధిని కోరితే, ఐ డోంట్ నో హూ ఈస్ హీ, ఐ డోంట్ నో వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి. నేను అడిగాను మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి, ఆయన వైజాగ్లో ఉంటాడు, ఈయనేమో ఢిల్లీలో ఉంటాడు, నేనేమో కడప. అసలు ఎట్లా కనెక్షన్ అండి ఇది? అది దేవుడు మాత్రమే చేయగలడు. ఆయన అన్నాడు, బ్రదర్ నా ఫ్రెండ్ అంటే నాకు పిచ్చి ప్రేమ, అతడు ఏది చెప్పినా దగ్గరుండి అయిపోయేంత వరకు నేను విడిచిపెట్టాను. ఐ లవ్ హిమ్ సో మచ్, హీఈస్ మై బూజమ్ ఫ్రెండ్. నాకు అనిపించింది, నువ్వు ఏ ఫ్రెండ్ అయినాగా దేవుడు నా కోసం నిన్ను పెట్టాడు, అందుకే నువ్వు చేసావు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, వర్షము వలె నీ దగ్గరికి వస్తాడు. నెంబర్ 1, ఆయన తుడిచివేస్తాడు. రెండవదిగా, ఆయన టైమింగ్ నీ జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. మూడవదిగా 28వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నీ దేశం మీద వర్షమును దాని కాలముందు కురిపించుటకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు. కానీ దేవుని టైంలోకి నువ్వు వస్తే, దేవుని యొక్క కాలములోనికి నువ్వు వస్తే, దేవా నా జీవితంలో నా ఫైనాన్సెస్ విషయంలో ఐఎమ్ హ్యాండరింగ్ ఎవ్రీ ఫైల్ ఇన్ యువర్ హ్యాండ్స్, నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, God is going to interfere in your finances. దేవుడు నీ ఆర్థిక పరిస్థితుల్లోనికి వస్తాడు. మనం ఏం చేస్తాం తెలుసా? నేను ఆర్థికంగా పైకి రావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే నేను పైకి వస్తా? మంచిదే, ఆలోచన చేయడం మంచిదే. ఏం ఆలోచన తెలుసా? అసలు భవిష్యత్తు ఏంటి, దేన్ని చేసే ఆశీర్వాదం మనకు తెలియదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆ కాలం నా చేతిలోనికి వచ్చింది అనుకో, ఇఫ్ ద టైమ్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్, ఐ విల్ హ్యాండర్ యువర్ ఫైనాన్సెస్ ఆల్సో. మీ యొక్క ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా నేను ఇంటర్ఫీర్ అవుతా. అందుకే దేవుడు అంటున్నాడు, వర్షము వలె. వర్షం పడిన తర్వాత సంతోషించేది ఎవరు? రైతు. ఎందుకు? వర్షమును బట్టి తనకు డబ్బు వస్తుంది, తనకు బిజినెస్ జరుగుతుంది, తన జీవితం ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వర్షము వలె నేను మీ వద్దకు వస్తాను. ఒకటి, తుడిచివేసే వర్షం, అది నీలో ఉండకూడని మలినాన్ని, పాపాన్ని తుడిచివేస్తుంది. రెండవదిగా, వర్షానికి ఒక టైం అనేటువంటిది ఉంది. దట్ టైమ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. మూడవదిగా, ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలమును దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. దీవెనకరమగు వర్షములు కురియును. వర్షాలు ఎన్ని రకాలండి? 2 రకాలు. ఒకటి నష్టాన్ని కలగజేసేటువంటి వర్షము, రెండవదిగా దీవెన కలగజేసే వర్షం. వర్షము వస్తే ఆ వర్షము దీవెనకరమైన వర్షముగా ఉంటుంది. దేవుడు అంటాడు, నేను పంపించే వర్షము దీవెనకరమగు వర్షము, దీవెనకరమగు వర్షము, దీవెనకరమగు వర్షములు కురియును. ఈ లైన్ ఆధారం చేసుకొని ఒక పాట రాశారు,
దేర్ షల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అనే పాట ఇదిగో ఈ సెంటెన్స్ని బట్టే, ఆశీర్వాదములు మా మీద కుమ్మరించుమని పాట ఉంది కదా, ఇదో ఈ సెంటెన్స్ని బట్టే, దీవెనకరమగు వర్షములను కురిపించును. దేర్ షాల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. వర్షము మీకు దీవెనకరముగా నేను చేస్తాను. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం ఏంటి, అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి తోటలు, అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పంట, అకాల వర్షాలకు దెబ్బతిన్నటువంటి ఇంకొక పంట. అంటే కాలంలో రాకుండా వేరొక కాలంలో వచ్చేటువంటి వర్షము దీవెనకరమగు వర్షం కాదు, అది నాశనాన్ని నష్టాన్ని కలుగజేసే వర్షం. దేవుడు అంటున్నాడు, నేను మీకు దీవెనకరమగు వర్షాన్ని అనుగ్రహిస్తాను. దేవుడు నీ దగ్గర ఉంటే యూ విల్ బి ఎ బ్లెస్సింగ్. నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుతావు. దేవుని బిడ్డలారా, 2 ఉదాహరణలు వాక్యాన్ని చూపించకుండా నీకు చెప్తాను. సారెపతు అనేటువంటి ఒక ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆమెకు ఒకడే ఒక కుమారుడు. ఆ కుమారుడు ఆమె ఇద్దరు లాస్ట్ మీల్ తిని ఒక చిన్న రొట్టె చేసుకుని తిని చచ్చిపోదాం అనుకున్నారు. అంటే వాళ్ళ ఫ్యూనరల్ సర్వీస్ వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు, వాళ్ళ భూస్థాపన కార్యక్రమాన్ని వాళ్ళే నిర్ణయించుకున్నారు. ఆ తల్లి కుమారుడు అనుకున్నారు, ఈ లాస్ట్ రొట్టె తిని చచ్చిపోదాం ఇంకంతే. అంటే ఈ రొట్టె తర్వాత మనం బ్రతకడానికి ఏ ఛాన్స్ లేదు. దేవుని బిడ్డలారా, దట్ వాస్ దేర్ సిచ్యువేషన్. అది వాళ్ళ పరిస్థితి. అప్పుడు దేవుడు ప్రవక్తను వారి దగ్గరికి పంపుతాడు. ఆమెతో అంటాడు, అమ్మా, ఈ తొట్టిలో ఉన్న పిండి బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోకుండా కరువు దినములన్నిట నీవు దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవాలంటే మొదట అప్పాన్ని తీసుకొని నా దగ్గరికి రా. మొదటి అప్పాన్ని తీసుకొని నా దగ్గరికి రా. ఆ రొట్టెని చేయి. ఆ రొట్టె చేసిన తర్వాత కుమారుడు అవుతాడు, మమ్మీ ఆకలి అవుతుంది పెట్టు. కుమారునికి పెట్టకుండా తన కడుపు చెప్తుంది తినాలి. ఆ కడుపు కూడా చెప్పకుండా దేవుని దగ్గరకు నువ్వు తీసుకురా. దేవుడు నీకేం చేస్తాడు, నీ యొక్క కరువులో నీకు సమృద్ధిని దేవుడు దయచేస్తాడు. ఎప్పుడైతే ఆమె దైవ సేవకుని మాట వినిందో, దేవుని బిడ్డలారా, జరిగిన కార్యం ఏంటి తెలుసా? జరిగిన కార్యం ఒకటి, ఆమె బ్రతికిందండి. ఆమె కుమారుడు బ్రతికారు. ఆమెతో పాటు ఆమె బంధువులు ఆ ఇంట్లోనికి వచ్చేవారు అందరూ దీవించబడ్డారు. ఎందుకు తెలుసా? దేవుడు ఆ ఇంట్లోనికి వచ్చాడు. కరువు అనేటువంటి ఇంటిలోనికి వచ్చినప్పుడు, ఒక దైవ సేవకుడు వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, హూ ఈజ్ ఎ గాడ్ సర్వెంట్, దైవ సేవకుడు ఎవరు తెలుసా? నీ దగ్గరికి వస్తే నీకు దీవెన కలుగుతుంది. నీ దగ్గరికి వస్తే నువ్వు డిస్టర్బ్ కావు. డిస్టర్బ్ చేసే వ్యక్తి దైవ సేవకుడు కాదు. డిస్టర్బ్ చేయకుండా నిన్ను స్థిరపరిచేవాడు దైవ సేవకుడు. ఆ కరువులో ఆమెను నిలబెట్టింది ఎవరు తెలుసా? ఆమె దగ్గర ఉన్న రొట్టె కాదు, ఆమె దగ్గర ఉన్నటువంటి పనితనం కాదు, ఆమె వెతికేటువంటి వెతుకు కాదు, దైవ సేవకుడిని దేవుడు పంపించాడు. దేవుని బిడ్డలారా, వై యూ షుడ్ కమ్ టు ద చర్చ్? ఎందుకు ఆలయానికి రావాలి? ఎందుకు దైవ సేవకులాగా ఆయా విషయాలు చెప్పి ప్రార్థన చేసుకోవాలి? ఏ గాడ్ సర్వెంట్, ట్రూ గాడ్ సర్వెంట్ విల్ స్టాండ్ ఫర్ యూ. నీ కోసం నిలబడతాడు. దేవుడు పంపించే దేవుని సాధనం, హీ విల్ స్టాండ్ ఫర్ యూ. దేవుని బిడ్డలారా, ఆమె అంటుంది, ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ మై లైఫ్. నా జీవితాన్ని నేను అంతం చేసుకుంటా. దట్ వాజ్ మై సిచ్యువేషన్. ఆ పరిస్థితిలో దేవుడు ఆమె తొట్టిలోనికి వర్షాన్ని పంపాడు. హల్లెలూయా. ఆమె బుడ్డిలోనికి వర్షాన్ని పంపాడు. ఆ బుడ్డి అయిపోలేదు. దేవునికి స్తోత్రం. రెయిన్ ఆల్వేస్ ట్రాన్స్ఫార్మ్స్ ద ల్యాండ్. ఒక భూమిని అది ఫలభరితంగా చేస్తుంది, దున్నడానికి రెడీ చేస్తుంది, పంట విత్తనాలు విత్తడానికి రెడీ చేస్తుంది. దేవుడు నీ దగ్గరికి వస్తే ఏ బేరన్ ల్యాండ్ విల్ బికమ్ ఎ ఫర్టైల్ ల్యాండ్. దేవుని సన్నిధి నీ దగ్గర ఉంటే నీ యొక్క వ్యర్థమైన భూమి, ఎండిపోయిన భూమి, పాడైపోయిన భూమి, బీడైపోయిన భూమి, అది ఫలభరితం చేయబడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఐ డోంట్ నో హూ ఈస్ హియరింగ్ దిస్ మెసేజ్. ఈ వాక్యాన్ని ఎవరైతే తమ జీవితాలకు అన్వయించుకుంటారో వారి జీవితంలో రాసి పెట్టుకోండి. ఈరోజు యు మే బి ఎ డ్రై ల్యాండ్. నువ్వు ఎండిపోయిన భూమి, ఈరోజు నీవు పాడైపోయిన భూమి, నీ జీవితం బాగుపడలేదు అనేటువంటి స్టాంప్ పడిందా నీ పైన? God is going to revoke that. దేవుడు దాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆమె డిసైడ్ చేసుకుంది, నేను నా కుమారుడు చచ్చిపోవడానికి ముందు తినేటువంటి లాస్ట్ మీల్. దేవుడు అనుకున్నాడు, నేను నీ దగ్గరికి వస్తాను. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి లాస్ట్ మీల్, దట్ ఈస్ గోయింగ్ టు బి లాస్టింగ్ మీల్. ఈరోజు రొట్టె నూనె గురించి అనుకున్నామా? బైబిల్ గ్రంథంలో ఎవరు వస్తారు? ఈ షూనేమీరాలు. ఇంకొక మాట చెప్తాను. ఈమె ఇంటిలో రొట్టె చేసుకుంటూ నూనె ఈమె ఇంట్లో ఉండి పిండి అయిపోకుండా ఉంటే, ఏమ్మా సహోదరులను అడుగుదాం, లేదా బ్రదర్స్ అందరం ప్రశ్నించుకుందాం. అందరి ఇంట్లో కరువు ఉంది, ఈమె మాత్రము 3 పూటల ఈమె కుమారుడు ప్రవక్త ముగ్గురు మంచిగా రొట్టె తింటున్నారు. నూనెతో రొట్టె చేసి, అది మామూలుగా నూనె లేని రొట్టె కాదు, ఆయిల్లెస్ రోటీ కాదు, ఆయిల్తో కలిగిన రోటీ. సో దేవుడు పుట్టించినటువంటి పిండి, దేవుడు పుట్టించిన ఇంకెంత న్యూట్రిషియస్గా ఉంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో. దేవుని బిడ్డలారా, ఈమె ఇంట్లో రొట్టె
తింటూ ఉంటే పక్కింట్లో వచ్చి అడుగుతారు కదా, ఏమ్మా ఎక్కడిది నీకు పిండి, ఎక్కడిది నీకు నూనె అడిగితే ఈమె చెప్తుంది. ఈమె చెప్పినా కూడా కొంతమంది ఏం చేశారు తెలుసా, దాన్ని పట్టించుకోలే. బైబిల్లో వ్రాయబడింది, ఆ షూనేము ప్రాంతంలో ఉన్న ఈమెనే దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు తెలుసా, మిగిలిన వాళ్ళు దే డోంట్ గివ్ ఎ వాల్యూ ఫర్ గాడ్. నీ జీవితంలో ఈరోజు ఇక్కడ ఇంతమంది వాక్యం వింటున్నారు, లైవ్లో ఎంతమంది వాక్యం వింటున్నారు, లేదా టీవీలో ఎంతమంది వాక్యం వింటున్నారు. నువ్వు వింటున్నావా కాదు ముఖ్యం, నువ్వు వచ్చావా లేదా అది కాదు ముఖ్యం. విన్నటువంటి దాని ప్రకారం నువ్వు ఎంతగా చేస్తున్నావు. నాకు అనిపిస్తుంది, పక్కింట్లో ఒకవేళ నేనుంటే ఏం చేసేవాడిని తెలుసా, అమ్మ ఎట్లా వచ్చింది పిండి, ఎట్లా వచ్చింది నూనె అని అడిగేవాడిని. నేను కూడా దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కోసం ప్రార్థన చేయి. సమ్ టైమ్స్ వీ యాక్సెప్ట్ ద థింగ్స్. మా జీవితం ఇంతేలే, మా కుటుంబం ఇంతేలే, మా పిల్లలు ఇంతేలే అని. వెన్ యూ యాక్సెప్ట్, God will not do anything. ఈ షూనేమీరాలు ఇంటిలో దేవుడు ఎందుకు చేశాడు తెలుసా, దేవుని ప్రవక్త దేవుని మాటను ఆమె నమ్మింది. మిగిలిన వాళ్ళ ఎక్కడ జరుగుతుందిలే, ఆమెకు జరిగిందిలే, ప్రతిసారి దేవుడు చేస్తాడే, ఎందుకు చేస్తాడు దేవుడు అనుకొని చాలామంది దే హ్యావ్ థాట్ ఇన్ అ డిఫరెంట్ మేనర్. వేరొక రకంగా వాళ్ళు ఆలోచించారు. దేవుని బిడ్డలారా, పేతురుతో దేవుడు అన్నాడు, పేతురు నీ దోణను లోతులకు నడిపించి వలవే అన్నాడు. వల వేస్తే వలకు ఫుల్గా చేపలు వచ్చేసే. బైబిల్లో వ్రాయబడింది, పేతురు సంజ్ఞలు చేశాడంట తనతో ఉన్నటువంటి చేపలు పట్టే వాళ్ళకు. సంజ్ఞలు చేస్తే వాళ్ళు వచ్చి వలలను లాగారంట. లాగితే పేతురు వలల నిండా దోణె నిండా చేపలు ఉన్నాయండి. ఇప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఆ దోణె లాగిన వాళ్ళు కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభా మా దోణెలను కూడా నింపు ప్రభు అని అడగాలనా? అడిగారా? అడగల. ఒక అద్భుతము ఇక్కడ నువ్వు విన్న తర్వాత, ఒక సాక్ష్యం ఇక్కడ విన్న తర్వాత నీవు దేవుని అడగాలి, దేవా నా జీవితంలో జరిగించు, నా కుటుంబంలో జరిగించు, నా కొరకు జరగాలి ప్రభా, జరిగించు ప్రభా అని ఎవరైతే ఆశతో ప్రార్థన చేస్తారో వారినే తృప్తిపరుచాడు. పేతురు ఆశతో ఉన్నాడు, తృప్తిపరిచాడు. మిగిలిన వాళ్ళకి ఆశ లేదండి. వచ్చిన దాన్ని తిందాంలే, రేపు చూసుకుందాంలే, రేపు మళ్ళీ పోదాంలే, యేసుప్రభు కనుక్కున్నాడు. యేసుప్రభు లేడాడ. ఈరోజు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఏమన్నా దుర్వినియోగం చేస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతుండగా ఆయన వర్షము వలె నీ దగ్గరికి వస్తాడు. ఆయన వర్షము వలె వచ్చి, దీవెనకరమగు వర్షము. ఆయన వచ్చాడు అంటే, ఆయన నీ దగ్గర ఉన్నాడంటే, ఆల్ యువర్ కర్సెస్ విల్ బి టర్న్ ఇంటూ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. నీ శాపాలు, నీ నష్టాలన్నీ దీవెనకరముగా మారుతాయి. నమ్మిన వారు ఆమేనంటారు. దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథం మూల భాగంలోనికి వెళ్దాం. 6వ అధ్యాయం 3వ వచనం. బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 6 వర్స్ 3. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఇక్కడ 4వదిగా ఉంది. ఎలాంటి వర్షం అంట? తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. He will come as a later rain and he will come as a former rain. తొలకరి వర్షము ఫార్మర్ రెయిన్గా, లేటర్ రెయిన్ కడవరి వర్షముగా దేవుడు వస్తాడంట. ఏంటి రెండు వర్షాలు ఏంటి? రెండు వర్షాలు ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఒక రైతు భూమిని దున్నిన తర్వాత, విత్తనాలు వేసిన తర్వాత మొదటి వర్షం కోసం ఎదురు చూస్తాడు. అది విత్తనము కోసం. కడవరి వర్షం ఉంటుంది, చేతికి పంట వస్తుంది. ఇప్పుడు వర్షం అవసరం. ఆ వర్షము ద్వారా ఇంకా పంట బలంగా ఆరోగ్యంగా ఉంటుంది. 2 వర్షాల కోసం ఎదురు చూస్తాడు ప్రతిరోజు. ఇవి మన జీవితాల్లో ఉండాలి. దిన ప్రారంభం దేవునితో ప్రారంభించాలి. దేవా ఇది తొలకరి వర్షం రావాలి. ఇప్పుడు రాత్రి అవుతున్నగానే కడవరి వర్షం కూడా ఉండాలి. రాత్రి అవుతున్నగానే కడవరి వర్షం ఉండాలి. ఎందుకు? ఉదయాన్నే 5 గంటలకు జూమ్ ప్రేయర్, తొలకరి వర్షం మన పైన కురిపించబడినట్లుగా, తొలకరి వర్షం నీ పైకి వచ్చినట్లుగా. ఉదయం లేస్తున్న ఫ్రెండ్స్ వెంబడి వాకింగ్ వైపు, లేకపోతే చిట్ చాట్ చేసుకుంటూ అలా ఇలా తిరిగేటువంటి వ్యక్తి అయితే, యూ విల్ నాట్ రిసీవ్ ద ఫార్మర్ రెయిన్. యూ ఆర్ నాట్ గోయింగ్ టు రిసీవ్ ద ఫార్మర్ రెయిన్. బట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు వెయిట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవా ఈరోజు నాతో ఉండు, తొలకరి వర్షం నన్ను దర్శించాలి ప్రభా. రాత్రి పడుకోకముందు కడవరి వర్షం, కడవరి వర్షం. దేవుని బిడ్డలారా, చాలామంది చెప్తారు, బ్రదర్ పడుకుంటాను నిద్రే రాదు, బ్రదర్ నిద్రే రాదు. ఎందుకు వస్తుంది నిద్ర? తొలకరి వర్షం లేదు, కడవరి వర్షం లేదు. కూర్చొని సెల్లు చూసి, వాట్సాప్లు చూసి, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, రీళ్ళు, షార్ట్లు విపరీతంగా చూసి తొలకరి వర్షం కాదు, రీళ్ళ వర్షం కురిసింది, షార్ట్ల వర్షం కురిసింది. ఆ వర్షం కురిసి ఇప్పుడు అంటావు నువ్వు, దేవా నన్ను దీవించు. దేవుడు అంటాడు, వేర్ ఈజ్ మై రోల్, హ్యావ్ యూ ఇన్వైటెడ్ మీ? ఎప్పుడు చూడు చెల్లు చేతిలో,
దేవుని బిడ్డలారా, మొన్న ఒక సెట్టింగ్ గురించి నేను విన్నాను. ఆ సెట్టింగ్ మీరు కూడా పెట్టుకోండి. నా సెల్లో కూడా ఆన్ చేశాను. ఏంటి తెలుసా, ఆ సెట్టింగ్ ఆన్ చేస్తే నువ్వు ఎంతసేపు యూట్యూబ్ చూసావు, ఎంతసేపు ఫోన్లో మాట్లాడావు, ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ చూసావు, ఎంతసేపు నీ సెల్ దగ్గర గడిపావు, దేనికోసం గడిపావు? దేవుని బిడ్డలారా, అప్పుడు అర్థమవుతుంది దేవుని దగ్గర ఎంత గడుపుతున్నాం, సెల్ దగ్గర ఎంత గడుపుతున్నాం. మన జీవితాల్లో తొలకరి వర్షం లేదు, కడవరి వర్షం లేదు, దిన ప్రారంభము లేదు, దినపు అంతము లేదు, ఏమీ లేదు, ప్రార్థన లేదు. కానీ దేవా మమ్మల్ని దీవించు, మా పనులు దీవించు. దేవుడు అంటాడు, సారీ, ఐఎమ్ జస్ట్ లైక్ ఎ రెయిన్, నేను వర్షంలాగా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి ఫోన్లో సెట్టింగ్ ఉంటుంది, వెల్ బీయింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది తీసుకొని దాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ సెల్లో యూట్యూబ్ చూస్తున్నారా, మెసేజ్ వస్తుంది పైన, 15 నిమిషాలు చూసావు, 30 నిమిషాలు చూసావు, 1 గంట. అప్పుడు యూట్యూబ్ ఆ సెల్ చెప్తుంది, అరే నాయనా, ప్రార్థన చేయకుండా, దేవుని దగ్గర గడపకుండా, భక్తాగ్రేసరుడా, నువ్వు సెల్ ఫోన్ ఇంతసేపు చూసావు. దేవుని బిడ్డలారా, మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. వర్షము వలె ఆయన నీ దగ్గరికి వస్తాడు. 1, నీలో ఉండకూడని తుడిచివేస్తాడు. 2, తన కాలములో వర్షాన్ని పంపుతాడు. లెట్ అవర్ టైమింగ్స్ బీ ఇన్ గాడ్స్ హ్యాండ్. 3వదిగా దీవెనకరముగు వర్షాన్ని దేవుడు దయచేస్తాడు. 4వదిగా ఆయన తొలకరి వర్షముగా, కడవరి వర్షముగా. దిన ప్రారంభం, దిన ముగింపు దేవునితో ఉండాలి. నెల ప్రారంభం, నెల ముగింపు దేవునితో ఉండాలి. సంవత్సర ప్రారంభం, సంవత్సర ముగింపు దేవునితో ఉండాలి. అదే నీ జీవితంలో తొలకరి వర్షం, కడవరి వర్షం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా చాలామందికి ఇంకా అన్నే ఉన్నారు సెల్ ఫోన్ దగ్గరే. ఏం వరి కావద్దండి, నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను, ఎక్కడ మీరు యాక్టివేట్ చేసుకోవాలను. లైవ్ చూస్తున్నవారు మీరు నాకు మెసేజ్ పెడితే ఆ కనబడుతున్న వాట్సాప్ గ్రూప్కు నెంబర్కు మీరు మెసేజ్ పెడితే నేను ఆ సెట్టింగ్ మీకు పంపుతాను. మీ సెల్ ఫోన్లోనే ఉంటుంది మంచి సెట్టింగ్. ఇట్ ఇస్ అ వార్నింగ్. ఇంతసేపు నువ్వు యూట్యూబ్ చూసావు, ఇంతసేపు ఇన్స్టాగ్రామ్ చూసావు, ఇంతసేపు ఇది చూసావు, సెట్ రైట్ అనేటువంటి వార్నింగ్ వస్తే ఎంత దీవెనకరం కదా. అప్పుడు మర్యాదగా బైబిల్ చదువుతాం, ప్రార్థన చేసుకుంటాం. అంటే మన బండారం మన సెల్ ఫోనే బయట పెడుతుంది, ఎవ్వరు పెట్టాల్సిన పనుల. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, తొలకరి వర్షము, కడవరి వర్షముగా దేవుడు మన దగ్గరకు వచ్చి మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక. ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో నీవు వర్షం వలె నా దగ్గరికి ఎందుకు వస్తావో ఈరోజు నేను తెలుసుకున్నాను. ప్రభువా, 4 విషయాలు ప్రభు మనతో మాట్లాడాడు. 1, దేవుడు అపవిత్రతను తుడిచివేసే వర్షముగా. 2వదిగా దేవుని కాలములో వర్షము. 3వదిగా దేవుడు అంటున్నాడు, దీవెనకరముగా వర్షాన్ని ఇస్తాను. 4వదిగా లెట్ ఇట్ బి ఎ ఫార్మర్ అండ్ లేటర్ రైన్. తొలకరి వర్షము, కడవరి వర్షం. అందరం కళ్ళు మూసుకుందాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సింగ్ ఎనీ సాంగ్. మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు వర్షము వలె మన దగ్గరికి వస్తుండగా ఆయన మన దగ్గర ఉన్నాడా? దేవుని యొక్క సన్నిధి నీ జీవితంలో నువ్వు అనుభవించగలుగుతున్నావా? దేవుని దగ్గర నువ్వు ప్రార్థించలేకపోతే, దేవుని దగ్గర నువ్వు గడపలేకపోతే, దేవుని సన్నిధిని నువ్వు కోరుకోలేకపోతే, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించలేకపోతే, ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, నీ యొక్క నియంత్రణ లేకుండా, ఇట్ ఈస్ బియాండ్ యువర్ కంట్రోల్, ఆయన వర్షం వల్ల నీ దగ్గరికి వస్తాడు. వర్షమునకు కాలమును నిర్ణయించిన దేవుడు ఆయన నీ జీవితాన్ని దర్శించాలని కోరుతాడు. దేవుడు ఎక్కడ నీతో మాట్లాడాడో, ప్రతి ఉదయ సాయంత్రాలు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా, కుటుంబంగా నువ్వు ఉన్నావా? నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు పాపం విషయంలో సరి చేసుకుంటున్నావా? దేవుడు నీ జీవితంలో నీ సమయాన్ని తన చేతుల్లో పెట్టమని కోరుతుండగా అలా చేస్తున్నావా? లేకపోతే నీ సమయాన్ని నీవే నడుపుకునేటువంటి ఒక వ్యక్తిగా మారిపోయావా? నీ జీవితంలో దీవెనకరమగు జీవితం లేదా? దీవెనకరమగు కుటుంబం లేదా? దీవెనకరమగు పిల్లలు లేరా? దీవెనకరమగు ఉద్యోగ వ్యాపారాలు లేవా? దీవెనకరమగు ఆరోగ్యం లేదా? అలాగైతే దేవుని అడుగుదాం, ప్రభువా, నా జీవితంలో దీవెనకరమగు వర్షమును దయచేయి. హల్లెలూయా. ప్రతి కన్ను మూయబడాలి, ప్రతి నోరు ఇప్పుడు దేవునితో మాట్లాడాలి. లెట్ us స్పీక్ టు ద లార్డ్. దేవునితో మాట్లాడదాం. ప్రభువా, నాతో మీరు మాట్లాడారు. దేవా, నా జీవితంలో మీరు వర్షం వలె మా వద్దకు వస్తానన్న మీ మాటను బట్టి వందనాలు. ఈరోజు దేవా, మమ్మల్ని దర్శించండి. యేసయ్యా, మమ్మల్ని దర్శించండి. మా జీవితంలో మీ కార్యాలు జరిగించండి. అపవాది క్రియలను లయపరచండి, అపవాది క్రియలను లయపరచండి. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి, మౌనంగా ఉండకూడదు. దేవుని ఇప్పుడు ప్రార్థన చేయకపోతే, దేవుని మందిరములో అందరితో కలిసి ప్రార్థన చేయలేకపోతే, నువ్వు ఒంటరిగా ఏం ప్రార్థన చేస్తావో
ఒక్కసారి దేవుని సన్నిధిలో నోరు తెరిచి, దేవా దిస్ ఈస్ మై సిచ్యువేషన్, నా జీవితంలో వర్షం వలె నా దగ్గరికి రా ప్రభా, వర్షం వలె నా దగ్గరికి రా ప్రభా, వర్షం వలె నా దగ్గరికి రా ప్రభా, నన్ను దీవించు ప్రభా, నా కుటుంబాన్ని దర్శించు, దీవెనకరముగా వర్షాలు దయచేయి ప్రభా. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు, శక్తి కలిగిన దేవా నీకే స్తోత్రాలు, ప్రభావం కలిగిన దేవా నీకే వందనాలు, శక్తిమంతుడా నీకే స్తోత్రం. హల్లెలూయా. మౌనంగా ఉండవద్దు. దేవుని సన్నిధానంలో మొరపెట్టే తండ్రిగా, తల్లిగా, కుమారునిగా, దేవుని బిడ్డగా నువ్వు కనపడాలి ఇప్పుడు. అప్పుడే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, శక్తి కలిగిన దేవానికే స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా ఈరోజు వర్షము వలె ఎందుకు మా వద్దకు నువ్వు వస్తావో మేము విన్నాం ప్రభా. నాయనా మా జీవితాల్లో ఏ అపవిత్రత ఉన్నా, ఏ కల్మషము ఉన్నా, ఏ మచ్చ ముడత ఉన్నా, నాయనా మీరు మీ యొక్క సన్నిధి ద్వారా, మీ శక్తి ద్వారా మేము శుద్ధి చేయబడుదుముగాక. మాలో ఉన్న అపవిత్రత కడిగివేయబడునుగాక, తుడిచివేయబడునుగాక. దేవా దినాన ఆదికాండం 7వ అధ్యాయంలో మీరు తుడిచివేశారు ప్రభా. ఈరోజు అడుగుతున్నా, మాలో ఉన్న పాపము తుడిచివేయబడునుగాక, ఆనవాలు లేకుండా తుడిచివేయబడునుగాక. మా కుటుంబ సభ్యులలో ఉన్న పాపము ఆనవాలు లేకుండా తుడిచివేయబడునుగాక. మా ఉద్యోగ వ్యాపారాల్లో, చదువుల్లో ఏ సాతాను ప్రేరేపణ ఉందో ఆనవాలు లేకుండా తుడిచివేయబడునుగాక పాపము. యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాను, పరిశుద్ధులుగా నీ సన్నిధిలో మేము కనబడుదుముగాక, పరిశుద్ధత కలిగిన వారముగా నీ సన్నిధిలో మేము కనబడుదుముగాక. దేవా మా జీవితాల్లో మా సమయాన్ని ఎప్పుడు మీ చేతుల్లో పెడదాముగాక. దేవా రాహుకాలం అని క్యాలెండర్స్ వైపు చూడక, ప్రజలు చెప్పే సూచనల వైపు మేము చూడక, షార్ట్ కట్స్ వైపు చూడక, మొట్టమొదటిగా మా సమయాన్ని దేవునికి అప్పగించుదుముగాక. మా స్థితిగతులను దేవుని చేతుల్లో పెడదుముగాక. మా కంట్రోల్లో ఉండవలసినవన్నీ మీ కంట్రోల్లో పెట్టుదుముగాక. మా కంట్రోల్ ద్వారా నథింగ్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ us లార్డ్. ఏది కూడా మాకు దీవెనకరంగా లేదు ప్రభా, శూన్యమే మాకు దీవెనకరంగా ఉంది నాయనా. దీవెన వర్షము కురియునుగాక. దేవా మా సేవలోనికి దీవెన వర్షము కురియునుగాక. దేవా సారెపతు దిగి వచ్చిన దీవెనకరమైన స్థితిగతులు మా కుటుంబాల్లోనికి వచ్చునుగాక. మూయబడిన ప్రతి ఆశీర్వాదపు తలుపు యేసు నామమున తెరవబడునుగాక, తెరవబడునుగాక, తెరవబడునుగాక. తొలకరి వర్షము, కడవరి వర్షముగా మీరే మా జీవితాల్లో ఉండండి. ఫార్మర్ అండ్ లేటర్ రెయిన్ యు ఓన్లీ లార్డ్. దేవా మీరే మా జీవితాల్లో ప్రారంభకుడుగా, మా దినపు ముగింపు మీతో, ప్రారంభం మీతో మేము చేయడానికి, నెల ప్రారంభం నెల ముగింపు మీతో చేయడానికి పరిశుద్ధాత్మ దేవా మీరే మాకు సహాయం చేయమని, దేవా ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించి మహిమను పొందుమని, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె దేవా మీరే మా వద్దకు ఎల్లప్పుడూ వస్తూ దీవించి ఆశీర్వదించుమని, మమ్మల్ని మా కుటుంబాలను పరిచయం మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.